దీంతో టాప్ వేరియంట్లో ఇచ్చే ఆర్మ్రెస్ట్ ఇప్పుడు సెకండ్ బేస్ వేరియంట్లోనే ఇస్తున్నారు. కొత్త కార్లు లాంచ్ అయ్యేసరికి కాంపిటీషన్ తట్టుకోలేక క్రియేటివ్ ప్లస్ వేరియంట్లో ఇచ్చే 10.25 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ డిస్ప్లే ఇప్పుడు ప్యూర్ ప్లస్ వేరియంట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు వాల్యూ ఫర్ మనీ వేరియంట్. వెల్కమ్ టు మోటార్ హెడ్స్ తెలుగు. ఈరోజు మన రివ్యూలో టాటా నెక్సాన్ డీజిల్ వర్షన్ ఈ రివ్యూ చూద్దాం. ఈరోజు మనం ఈ వీడియోలో వెహికల్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్, ఫిజికల్ ఓవర్వ్యూ, డైమెన్షన్స్, ఆల్ వేరియంట్ అండ్ ఇట్స్ ప్రైజెస్, సిఎన్జి డీటెయిల్స్, వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదో చూద్దాం. టాటా నెక్సాన్ మనకి 4 పవర్ ట్రైన్స్లో వస్తుంది. పెట్రోల్, డీజిల్, సిఎన్జి అండ్ ఎలక్ట్రిక్. పెట్రోల్లో మాన్యువల్ అండ్ ఏఎంటీ డీసీఏ గేర్ బాక్స్తో వస్తుంది. డీజిల్లో మాన్యువల్ అండ్ ఏఎంటీ, సిఎన్జిలో కేవలం మాన్యువల్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. టాటా నెక్సాన్ లెంత్ 3995 mm, విడ్త్ 1804 mm, హైట్ 1620 mm, టైర్ సైజు 16 ఇంచ్ వీల్స్ ఇస్తున్నారు. బేస్ వేరియంట్లో 195 సెక్షన్ టైర్స్, బేస్ 2 వేరియంట్స్లో. నెక్స్ట్ 2 వేరియంట్స్లో 215 సెక్షన్ టైర్స్ ఇస్తున్నారు. దీంట్లో 3 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి: పెట్రోల్, డీజిల్ అండ్ సిఎన్జి. పెట్రోల్లో 1.2 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్, 88 PS పవర్, 170 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. డీజిల్లో 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ 4 సిలిండర్ ఇంజన్, ఫియాట్ కంపెనీ నుంచి సోర్స్ చేసుకున్నారు దీన్ని. 84 PS పవర్, 260 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. థర్డ్ ఇంజన్ వచ్చేసి 1.2 లీటర్ టర్బో చార్జ్డ్ సిఎన్జి ఇంజన్. ఇది 73 PS పవర్, 170 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో సిఎన్జిలోను మరియు పెట్రోల్లో సేమ్ టార్క్ లభిస్తుంది మనకి నెక్సాన్లో. 44 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఇస్తున్నారు మనకి పెట్రోల్ అండ్ డీజిల్లో. సిఎన్జిలో మాత్రం 9 kg కెపాసిటీతో మనకి గ్యాస్ ఫిల్ చేసుకోవచ్చు 2 సిలిండర్స్లో కలిపి. బూట్ స్పేస్ వచ్చేసరికి 382 లీటర్స్ పెట్రోల్ అండ్ డీజిల్లో. సిఎన్జిలో 321 లీటర్స్ ఇస్తున్నారు. దీనికి కంపేర్ చేస్తే ఒక 61 లీటర్స్ తక్కువగా ఉంటుంది బూట్ స్పేస్. నెక్సాన్ రైవల్స్తో కంపేర్ చేస్తే XUV 3XOలో హైయెస్ట్ టార్క్ ఉంటుంది. మైలేజ్ కూడా 3XOదే ఎక్కువగా ఉంటుంది. నెక్సాన్ ఏఎంటీది లోయెస్ట్ మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. పవర్ టు వెయిట్ రేషియో కూడా నెక్సాన్ది తక్కువగా ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ కనుక చూసుకుంటే బేస్ మోడల్లో 5 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది. ప్యూర్ వేరియంట్ నుంచి 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇస్తున్నారు. 6 స్పీడ్ ఏఎంటీ కేవలం 5 వేరియంట్లలో మాత్రమే ఇస్తున్నారు. డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ DCAని ఇప్పుడు కేవలం 3 వేరియంట్స్లో ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ వరకు 6 వేరియంట్లలో ఇచ్చేవాళ్ళు DCT. డీజిల్లో ఒక స్మార్ట్ వేరియంట్ ఫస్ట్ మోడల్ తప్ప మిగతా అన్నిట్లోనూ 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇస్తున్నారు. సిఎన్జిలో మాత్రం అన్ని వేరియంట్స్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ డైమెన్షన్స్ కనుక చూసుకుంటే రైవల్స్తో కంపేర్ చేస్తే 3XO హైయెస్ట్ విడ్త్, హైయెస్ట్ వీల్ బేస్ ఉంది. నెక్సాన్లో హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. బ్రెజాలో అయితే 48 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ హైయెస్ట్గా ఉంది. 3XOలో హైయెస్ట్ వీల్ సైజ్ 17 ఇంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్సాన్ అండ్ వేరే వాటిలో 16 ఇంచ్ వరకు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది దీని యొక్క కీస్. ఇంజన్ బేలు చూసుకుంటే హుడ్ హెవీగా ఉంది. ఇంజన్ సౌండ్ ఫిల్టర్ చేయడానికి ఇన్సులేషన్ షీట్ అనేది ఇచ్చారు పైన హుడ్కి. కూలెంట్ లిడ్, వాషర్ ఫ్లూయిడ్ లిడ్ చూడొచ్చు ఇక్కడ మనం. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ మీరు చూస్తుంది. ఫ్రంట్లో చూసుకుంటే టాటా లోగో ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు 360 డిగ్రీస్కి. 2 పార్కింగ్ సెన్సార్స్ ఇస్తున్నారు ఇక్కడ. ఇది రేడియేటర్ గ్రిల్. ఇక్కడ చూసుకుంటే ఇండికేటర్ కమ్ LED DRLs ఇస్తున్నారు. ఇది ప్రొజెక్టర్ ల్యాంప్స్, హెడ్ ల్యాంప్స్. దాంట్లో చూసుకుంటే మనకి ఎయిర్ వెంట్స్ అనేవి ఇస్తున్నారు, యాక్టివ్ ఎయిర్ వెంట్స్. సైడ్ లుక్లో చూసుకుంటే మనకి 16 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. ఇవి EV స్పెసిఫిక్ అలాయ్ వీల్స్, సో అందుకని ఈ డిజైన్లో ఉంటాయి. సైడ్లో మనకి 360 డిగ్రీ కెమెరాకి యూజ్ అయ్యే కెమెరా కూడా చూడొచ్చు. LED ఇండికేటర్స్ చూడొచ్చు ORVM పైన. సైడ్లో మనకి రిక్వెస్ట్ సెన్సార్ ఇస్తున్నారు ఫ్రంట్ డోర్కి. బ్యాక్ లుక్లో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ రియర్ వైపర్ అనేది ప్రొవైడ్ చేశాడు. ఈ వైపర్ స్టైల్ వీళ్ళ ఓన్ కంపెనీ ల్యాండ్ రోవర్లోని రేంజ్ రోవర్ నుంచి తీసుకున్నారు. అయితే ఈ హిడెన్ వైపర్ మెకానిజం హ్యుండై వాళ్ళు కాపీ చేసింది. అది ఏ కార్లో కాపీ చేశారో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చూసుకుంటే మనకి టాటా లోగోని ఇచ్చారు. దాని కింద కెమెరా కూడా ఇచ్చారు 360 డిగ్రీకి యూజ్ అయ్యేది. నెక్సాన్ బ్యాడ్జింగ్ ఇచ్చారు ఇక్కడ. టెయిల్ లైట్ కూడా ఈ టెయిల్ లైట్ ఎక్కడో చూసినట్టుగా ఉంటుంది. i20 N-Line నుంచి కాపీ చేశారు. వైపర్ కాపీ చేసినందుకు రివెంజ్ అనుకుంటా ఇది. ఇక్కడ వచ్చేసి రివర్స్ లైట్ ప్లస్ రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేస్తారు. వెనకాల 2 పార్కింగ్ సెన్సార్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు.
దీంట్లో వచ్చేసి 16 ఇంచ్ స్పేర్ వీల్ అనేది ప్రొవైడ్ చేశారు, అలై వీల్ కాదు. బ్యాగేజ్ హోల్డర్స్ కూడా ఇచ్చారు, 2 ఇక్కడ 2 ఇచ్చారు, 4. ఇక్కడ వచ్చేసి బూట్ ల్యాంప్ ఇచ్చారు మనకి. ఇక్కడ పార్సిల్ ట్రే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఫ్యూయల్ లీడ్. బ్యాక్ డోర్లో కనుక చూసుకుంటే మనకి విండో రోల్ చేయడానికి ఒక స్విచ్ ఇచ్చారు. ఇక్కడ లాక్, ఇక్కడ చైల్డ్ లాక్ అనేది ప్రొవైడ్ చేశారు. రియర్ సీట్లో చూసుకుంటే మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 3 పాయింట్ సీట్ బెల్ట్స్. వెనకాల మనకి ఒక 12 వోల్ట్ ఛార్జర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. దీంట్లో మిడిల్ ప్యాసింజర్స్కి మనకి హెడ్ రెస్టే ఉండదు, వెనకాల 2 ప్యాసింజర్స్కి మాత్రమే హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ క్యాబిన్లో చూసుకుంటే హంప్ అనేది కొంచెం చిన్నగా ఉంది, బట్ దర్ ఈజ్ ఏ హంప్. దీంట్లో రియర్ ఏసీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వేరియంట్లో మనకి వెనకాల యూఎస్బి పవర్ సాకెట్స్ అనేవి ఏం ప్రొవైడ్ చేయట్లేదు. దీంట్లో కూడా సేమ్ విండోస్ అప్ అండ్ డౌన్ చేయడానికి పవర్ బటన్, లాక్ అన్లాక్ చేసుకోవడానికి. ఇక్కడ డోర్ ప్యాకెట్స్ అనేవి ఇచ్చారు, 1 బాటిల్ హోల్డర్. ఇక్కడ మనకి అంబ్రెల్లా హోల్డర్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి ఎయిర్ బ్యాగ్ ఆఫ్ చేసుకోవడానికి కీని ప్రొవైడ్ చేశారు. టిల్ట్ అడ్జస్ట్ మాత్రమే దొరుకుతుంది, వెంటిలేటెడ్ సీట్స్ కావేవి. ఇది ఒక హుక్ ఇచ్చారు మనకి బ్యాగేజ్ పెట్టుకోవడానికి. గ్లవ్ బాక్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి స్పేషియస్గా ఉంటుంది. బాటిల్స్ 2-3 బాటిల్స్ ఈజీగా ఫిట్ అవుతాయి దీంట్లో. ఇప్పుడు డ్రైవర్ సీట్లోంచి వ్యూ చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సన్షేడ్ అయినా ప్రొవైడ్ చేశాడు కో ప్యాసింజర్స్కి. దీంట్లో మిర్రర్ కూడా ఇంక్లూడ్ అయింది. ఇక్కడ కూడా సన్షేడ్ ఉంది, అడ్జస్టబుల్. దీంట్లో మిర్రర్ ఏమీ లేదు. ఇది ఎలక్ట్రిక్ IRVM అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఇక్కడ 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్. ఇక్కడ సెంటర్ కాన్సోల్లో కనుక చూసుకున్నట్టయితే టచ్ బటన్స్తో మనకి ఏసీ కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యాన్ అప్ అండ్ డౌన్, టెంపరేచర్ అప్ అండ్ డౌన్కి మాత్రమే ఫిజికల్ బటన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ సెంటర్ కాన్సోల్లో మనకి 6 గేర్తో మనకి గేర్ నాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి, సిటీ, ఈకో, స్పోర్ట్. దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక నాబ్ అనేది ఇచ్చారు సెంటర్ కాన్సోల్లో. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ స్పేస్ ఇచ్చారు కీ పెట్టుకోవడానికి, కీ స్లాటింగ్కి. మనకి హ్యాండ్ బ్రేక్ అనేది ఎలక్ట్రిక్ కాకుండా మాన్యువల్గా ఇచ్చారు హ్యాండ్ బ్రేక్. నెక్స్ట్ ఏసీ యూనిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏసీ కంట్రోల్ ఇక్కడ బ్లోవర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్ కాన్సోల్లో 2 ఉన్నాయి. మొత్తం స్లిమ్గా ఫినిష్ చేస్తారు ఇక్కడ మనకి కార్బన్ ఫైబర్ ఫినిష్తో. ఇక్కడ 1 స్టెప్ లాగా మనకి సాఫ్ట్ టచ్ మెటీరియల్తో ఇక్కడ వైట్ కలర్లో ప్రొవైడ్ చేస్తారు, బ్యూటిఫుల్గా డిజైన్ అయింది. ఇక్కడ స్టీరింగ్ కనుక చూసుకున్నట్టయితే స్టీరింగ్ కంట్రోల్స్లో మనకి ఇన్ఫర్టైన్మెంట్ని ఆపరేట్ చేయడానికి కీస్ అనేవి ప్రొవైడ్ చేసేసారు. దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ ఇచ్చారు మనకి. డిస్ప్లే అనేది ఫుల్ డిజిటల్ డిస్ప్లే. ఇది వైపర్ కంట్రోల్స్, ఇది మనకి హెడ్ లైట్ కంట్రోల్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అని రాశారు. ఈ కార్ మనకి 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది విత్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్. ఇక్కడ మనకి ఇండికేషన్ కూడా చూడొచ్చు. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ బెల్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. ఏసీ కంట్రోల్ కింద మనకి 12 వోల్ట్ సాకెట్ అనేది ఇచ్చారు. ఒక USB ఇచ్చారు మనకి ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ చేసుకోవడానికి. ప్లస్ ఇక్కడ 15 amp సాకెట్, టైప్ C సాకెట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రంట్లో. ఇక్కడ ఏసీ యూనిట్ కంట్రోల్స్ కనుక చూసుకున్నట్టయితే అన్ని టచ్ బటన్స్ ఉంటాయి. హజార్ లైట్ కూడా ఈవెన్ టచ్ బటన్స్ ప్రొవైడ్ చేశారు మనకి. ఇక్కడ ఇది బూట్ ఓపెనింగ్కి, ఇది మనకి కార్ లాక్ చేయడానికి, ఇది 360 డిగ్రీ కెమెరా. ఇది ఇది స్ప్లిట్ వ్యూ వెనకాల, ఇది ఫ్రంట్ వ్యూ. ఎక్స్ప్రెస్ కూలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి ఏసీ డైరెక్షన్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్, ఏసీ ఆఫ్, ఏసీ ఆన్, ఆటో ఏసీ ఆన్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి క్యాబిన్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది LED. ఇది సన్ రూఫ్ కంట్రోల్ బటన్స్. ఇప్పుడు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆఫ్ ఆర్ ఆన్ ఉండడానికి ఇండికేషన్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ మనకి సాఫ్ట్ హోల్డింగ్ హుక్స్ అని ఇచ్చారు. వెనక హోల్డింగ్ హుక్కి మనకి కోట్ హోల్డర్ కూడా ఇచ్చారు మనకి. డ్రైవర్ క్యాబిన్లో కనుక చూసుకుంటే బ్రేక్ మరియు క్లచ్ ఇచ్చారు. డెడ్ పెడల్ అనేది లేదు, ఆటోమేటిక్లో మనకి డెడ్ పెడల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ORVM కంట్రోల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి విండో రోల్ డౌన్ చేయడానికి బటన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇది సింగిల్ ఇల్యూమినేటెడ్ బటన్. ఇది ఇక్కడ లాక్ అండ్ అన్లాక్ చేయడానికి వెహికల్ని. డ్రైవర్ డిస్ప్లేలో పవర్ అండ్ టార్క్ మీటరు, డేట్ అండ్ టైం అడ్జస్ట్మెంటు, కంపాస్, లేఅవుట్ చేంజ్ చేసుకోవడానికి 3 థీమ్స్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లో టాకోమీటరు, రైట్ సైడ్లో ఫ్యూయల్ లెవెల్ ఇండికేటరు,
టెంపరేచర్ గేజు డిజిటల్గా ఇచ్చారు. ఈ వెహికల్లో మనకి వాయిస్ కంట్రోల్ అనేది లభిస్తుంది. చూద్దాం. Say a command. ఓపెన్ సన్ రూఫ్. Sure. Opening sunroof. క్లోజ్ సన్ రూఫ్. Sure. Closing sunroof. నెక్స్ట్ స్టీరింగ్ వీల్ టిల్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఆప్షన్ ఉంది. టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ చేసుకోలేము, ముందుకు వెనక్కి, పైకి కిందికి మాత్రమే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్న వెహికల్ నెక్సాన్ డీజిల్ మాన్యువల్ వేరియంట్. డీజిల్ ఇంజన్ అవడం వలన ఇమ్మీడియట్ టార్క్ని అబ్జర్వ్ చేయొచ్చు, కానీ క్లచ్ ట్రావెల్ కొంచెం షార్ట్గా ఉంది. దీనివల్ల ట్రాఫిక్లో ఇబ్బంది కూడా ఉంటుంది. పెట్రోల్ ఇంజన్లో క్లచ్ కొంచెం స్మూత్గా ఉంటుంది. ఈ డీజిల్ ఇంజన్ ఫోర్డ్ కంపెనీ నుంచి బారో చేసుకున్నారు వీళ్ళు, కానీ గేర్ బాక్స్ స్మూత్గా లేకపోవడం వలన ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనేది దెబ్బతింటుంది. ఇలాంటి ఇబ్బందులు ఏవి వద్దనుకుంటే కనుక డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఇది పెట్రోల్ ఇంజన్లో మాత్రమే వస్తుంది, అదొక డ్రాబ్యాక్. ఈ కార్లో 4 స్పీకర్స్ 4 ట్వీటర్స్ వస్తాయి విత్ హార్మాన్ కార్డన్ సౌండ్ సిస్టమ్. సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఆఫ్ రోడ్లో ఈ కార్ చాలా స్టిఫ్గా ఉంటుంది. సో పాట్ హోల్స్, సడన్ స్పీడ్ బ్రేకర్స్ ఏవి వచ్చినా కూడా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. దీంట్లో ఇండివిజువల్ సస్పెన్షన్ ఉండడం వలన చాలా కంఫర్ట్గా ఉంటుంది లాంగ్ డ్రైవ్స్కి. స్టీరింగ్ లో స్పీడ్లో చాలా స్మూత్గా ఉంటుంది, సింగిల్ ఫింగర్తో రొటేట్ చేయొచ్చు. హై స్పీడ్లో హార్డ్గా మారుతుంది, విచ్ ఈస్ గుడ్ ఫర్ హ్యాండ్లింగ్ ఆన్ హైవేస్. బ్రేకింగ్ డీసెంట్గా ఉంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు, వెనకాల డ్రమ్ బ్రేక్స్తో వస్తుంది. నెక్సాన్లో మనకి మెయిన్గా 4 వేరియంట్స్ ఉంటాయి: స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్లెస్. అంతకుముందు వీటిని ఎక్సీ, ఎక్స్ఎం, ఎక్స్టీ, ఎగ్జెట్ ఇలా పిలిచేవాళ్ళు. సో ఫేస్ లిఫ్ట్ తర్వాత మనకి ఈ నేమ్ చేంజెస్ అనేది తీసుకొచ్చారు. మార్కెట్లో స్కోడా కైలాక్, కియా సైరోస్ రిలీజ్ కారణంగా కాంపిటీషన్ పెరిగిందని తెలిసి 2025 వేరియంట్స్కి రీస్ట్రక్చరింగ్ అనేది చేశారు. సో అంతకుముందు ఏ ఒక్క వేరియంట్ కూడా వాల్యూ ఫర్ మనీ అనిపించేది కాదు, కానీ ఇప్పుడు ఈ రీస్ట్రక్చర్ తర్వాత ఈ వేరియంట్స్ ఒక కొలికి తీసుకొచ్చారు. ఇప్పుడు బేస్ మోడల్లో 3 వేరియంట్స్ ఉంటాయి: స్మార్ట్, స్మార్ట్ ప్లస్, స్మార్ట్ ప్లస్ ఎస్. సో బేస్ మోడల్లోనే సన్ రూఫ్ కూడా ఆఫర్ చేస్తున్నారు మనకి. 2024 వెహికల్స్లో వీల్ కవర్స్ అనేది సెకండ్ బేస్ వేరియంట్లో ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు స్మార్ట్ ప్లస్ అనే వేరియంట్లోనే వీల్ కవర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో బేస్ వేరియంట్లో కనుక చూసుకుంటే స్మార్ట్లో 6 ఎయిర్ బ్యాగ్స్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, డిఆర్ఎల్స్, ఎల్ఈడి టెయిల్ లైట్స్, 16 ఇంచ్ స్టీల్ వీల్స్ అండ్ ఎలక్ట్రానికల్ స్టెబిలిటీ ప్రోగ్రాము, 2 స్పోక్ స్టీరింగ్ వీల్, మల్టీ డ్రైవ్ మోడ్స్, ఫ్రంట్ పవర్ విండోస్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్, రియర్ స్పాయిలర్ విత్ సైడ్ ఇండికేటర్స్, ఫుల్ డిజిటల్ క్లస్టర్, సెంట్రల్ లాకింగ్ విత్ కీ. సో రిమోట్ లాకింగ్ అనేది ఉండదు దీంట్లో. ఆల్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, ఎయిర్ కండిషనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. స్మార్ట్ ప్లస్లో కొత్తగా యాడ్ అయిన వీల్ కవర్స్తో పాటు రిమోట్ సెంటర్ లాకింగ్, ఎలక్ట్రికల్ ఓఆర్ఎమ్స్, 7 ఇంచ్ హార్మన్ టచ్ స్క్రీన్ విత్ వైడ్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే ఇస్తున్నారు. 2 స్పీకర్స్ ప్లస్ ఆల్ పవర్ విండోస్, స్టీరింగ్ వీల్ కంట్రోల్స్, ప్యాడిల్ షిఫ్టర్స్ ఇస్తున్నారు మనకి ఆటోమేటిక్ గేర్ బాక్స్లో అయితే. యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఇస్తున్నారు ఫ్రంట్లో. ఫాలో మీ హోమ్ ల్యాంప్స్ కూడా ఇస్తున్నారు, అదే రిమోట్లో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. నెక్స్ట్ స్మార్ట్ ప్లస్ ఎస్. దీంట్లో ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, రూఫ్ రైల్స్, వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనేది ఇస్తున్నారు. ప్యూర్ ప్లస్లో మనకి 11.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టము, హెచ్డి రియర్ వ్యూ కెమెరా, ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్, ఆల్ పవర్ విండోస్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, రియర్ ఏసీ వెంట్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, షార్క్ ఫిన్ యాంటీనా, 4 స్పీకర్లు, మళ్ళీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫీచర్లలో 10.25 ఇంచ్ డిస్ప్లే అనేది నెక్స్ట్ వేరియంట్లో క్రియేటివ్ ప్లస్లో ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్యూర్ వేరియంట్లోనే ఇస్తున్నారు. అండ్ రియర్ వ్యూ కెమెరా, ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవన్నీ కూడా క్రియేటివ్ వేరియంట్లో ఉండేవి, కానీ ఇప్పుడు ప్యూర్ వేరియంట్ నుంచే మనకి ఇస్తున్నారు. షార్క్ ఫిన్ యాంటీనా ఒకటి బేస్ మోడల్ స్మార్ట్ ప్లస్లో ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు నెక్స్ట్ ప్యూర్ మోడల్లో ఇస్తున్నారు అది షార్క్ ఫిన్ యాంటీనా. నెక్స్ట్ క్రియేటివ్ వేరియంట్. క్రియేటివ్ ప్లస్లో వచ్చే 360 డిగ్రీ కెమెరా, క్రూజ్ కంట్రోలు ఈ రెండు కూడా క్రియేటివ్లోనే ఇస్తున్నారు. ఇప్పుడు క్రియేటివ్ ప్లస్ తీసేసి క్రియేటివ్లో ఇప్పుడు 360 డిగ్రీ కెమెరా,
16-inch alloy wheels, push button start stop, fully automatic temperature control, cruise control, hidden rear wiper with washer, USB charging plus Type-C port, cooled glove box, touch based control panel ఇస్తున్నారు. అయితే TPMS అండ్ బై ఫంక్షనల్ LED ల్యాంప్స్ అనేవి క్రియేటివ్ నుండే ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు దాన్ని లేపేసి క్రియేటివ్ ప్లస్ పానోరామిక్ సన్రూఫ్లో పెట్టారు. ఈ క్రియేటివ్ వేరియంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి, పానోరామిక్ సన్రూఫ్, నార్మల్ సన్రూఫ్ కూడా ఉంటాయి. సో నార్మల్ సన్రూఫ్ ఆప్షన్లో డార్క్ ఎడిషన్ కూడా ఉంటుంది. దీంట్లో వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్రూఫ్ ఉంటుంది, చిన్న సన్రూఫ్ ఇది. ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వస్తాయి దీంట్లో. ఇంకో వేరియంట్ క్రియేటివ్ ప్లస్ పానోరామిక్ సన్రూఫ్, దీంట్లో కూడా డార్క్ ఎడిషన్ ఉంటుంది. అయితే పానోరామిక్ సన్రూఫ్ ఉంటుంది ఈ వర్షన్లో, కానీ ఇది వాయిస్ అసిస్టెడ్ కాదు, జస్ట్ బటన్తో ఓపెన్ చేయడానికి ఉంటుంది. దీంట్లో బై ఫంక్షనల్ LED ల్యాంప్స్, వైడ్ ఎక్స్ గ్రాఫిక్ ఫుల్ LED టెయిల్ లైట్స్ ఉంటాయి, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్, వైర్లెస్ ఛార్జర్, TPMS, రియర్ డీఫాగర్, 60-40 స్ప్లిట్ సీట్స్, రియర్ సీట్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్, ప్యాసివ్ ఎంట్రీ, పార్సిల్ ట్రే, 4 స్పీకర్లు, 2 ట్వీటర్లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఇస్తారు. అయితే దీంట్లో ఉన్న ఫాగ్ ల్యాంప్స్, వైర్లెస్ ఛార్జరు, రియర్ డీఫాగరు, 60-40 స్ప్లిట్ సీట్స్, రియర్ ఆర్మ్రెస్ట్, ప్యాసివ్ ఎంట్రీ, 2 ట్వీటర్లు, ఇవన్నీ కూడా అంతకుముందు ఫియర్లెస్ టాప్ మోడల్లో ఉండేవి, కానీ ఇప్పుడు క్రియేటివ్ మోడల్లోకి తీసుకొచ్చి పెట్టారు ఈ ఆప్షన్స్ అన్ని. నెక్స్ట్ టాప్ వేరియంట్ ఫియర్లెస్ మోడల్. 2024 వరకు దీంట్లో 3 వేరియంట్స్ అనేవి ఉండేవి ఫియర్లెస్లో కూడా, కానీ ఇప్పుడు ఓన్లీ ఫియర్లెస్లో ఒకటే వేరియంట్ ఉంటుంది టాప్ మోడల్లో. అండ్ ఇంతకుముందు 2024 వర్షన్లో పానోరామిక్ సన్రూఫ్ అనే ఆప్షన్ లేదు పెట్రోల్ అండ్ డీజిల్ వర్షన్స్లో, కానీ ఇప్పుడు 2025 మోడల్లో పానోరామిక్ సన్రూఫ్ ఆఫర్ చేస్తున్నారు ఫియర్లెస్ వేరియంట్లో టాప్ మోడల్లో. దీంట్లో మనకి సీక్వెన్షియల్ LED DRLs విత్ వెల్కమ్ అండ్ గుడ్ బై ఫంక్షన్, ఎయిర్ ప్యూరిఫైయర్, లెదర్ సీట్స్, బూట్ ల్యాంప్, 4 స్పీకర్లు, 4 ట్వీటర్లు, JBL స్పీకర్ సిస్టమ్ విత్ సబ్వూఫర్, ఎక్స్ప్రెస్ కూలింగ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఇలాంటి మంచి ఫీచర్లని టాప్ మోడల్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా రిమోట్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. నావిగేషన్ బేస్డ్ సర్వీసెస్, ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్, వెదర్ అప్డేట్స్, సో ఇలాంటి అన్నీ ఇంటిగ్రేట్ చేశారు. దీంట్లో డార్క్ ఎడిషన్ కూడా ఉంటుంది టాప్ మోడల్లో. నెక్స్ట్ CNGలో నెక్సాన్ ఒక ప్రాక్టికల్ అండ్ పవర్ఫుల్ కార్, ఎందుకంటే టర్బో ఇంజన్తో వచ్చే ఫస్ట్ CNG కార్ ఇది. 170 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు పెట్రోల్ ఇంజన్. సో దీనిలో సింగిల్ ECU ఉండడం వలన పవర్ ల్యాగ్ ఉండదు. ఇంకా డైరెక్ట్ CNGతో కూడా స్టార్ట్ అవుతుంది. CNG స్టేషన్స్ లేకపోతే నార్మల్ పెట్రోల్ కార్ లాగా నడపచ్చు, ఎందుకంటే 44 లీటర్ మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. CNG ట్యాంక్ కూడా ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేయదు, ఎందుకంటే 2 సిలిండర్లు ఉంటాయి కాబట్టి. బూట్ స్పేస్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. స్పేర్ వీల్ కూడా ఇన్నోవా లాగా కార్ కింద ఇచ్చారు వెనకాల. నెక్స్ట్ టాటా వాళ్ళు సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తారు, అందుకే దీంట్లో CNG ఫిల్ చేసే నాజిల్ కూడా ఫ్యూయల్ లిడ్లోనే, ఆ కంపార్ట్మెంట్లోనే ఇంటిగ్రేట్ చేశారు. దాంతో లిడ్ ఓపెన్ చేసినప్పుడు ఇంజన్ అనేది స్టార్ట్ అవ్వకుండా ఉంటుంది. అదే మన సుజుకి వాళ్ళు అయితే మాత్రం ఆ రెండు ఒక దగ్గర ఉండలేదు శ్రావస్ అని చెప్పేసి బాడీకి ఒక హోల్ డ్రిల్ చేసి సపరేట్గా ఇచ్చారు. దాంట్లో హైలైట్ ఏంటంటే అసలు ఆ నాజిల్ క్యాప్ బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేసి ఇంజన్ ఆగిపోయేలా చేయొచ్చు, విచ్ ఈజ్ ఎ సేఫ్టీ కన్సర్న్. అది ఇప్పుడు క్లియర్ చేశారో లేదో తెలీదు ఇంకా. నెక్స్ట్ నెక్సాన్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదో చూద్దాం. 2024 వరకు నెక్సాన్లో టోటల్ 104 వేరియంట్లు ఉండేవి. సో ఆ ఒక్క DCT గేర్ బాక్స్ డీజిల్తో ఇస్తే సక్సెస్ఫుల్గా 108 అయ్యేవి. కానీ 2025 జనవరిలో కాంపిటీషన్ని దృష్టిలో పెట్టుకొని వేరియంట్ రీస్ట్రక్చరింగ్ అనేది చేశారు. దీనివల్ల ఇప్పుడు ప్యూర్ ప్లస్ వేరియంటే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అవుతుంది. నెక్స్ట్ క్రియేటివ్, దీనిలో క్రూజ్ కంట్రోల్, 360-degree కెమెరా విత్ బ్లైండ్ వ్యూ మానిటరింగ్ అనే ఫీచర్స్ ఇచ్చారు. పానోరామిక్ సన్రూఫ్ ఆఫ్ చేసుకునే వాళ్ళు క్రియేటివ్ ప్లస్ పానోరామిక్ సన్రూఫ్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. 2024 వరకు దీంట్లో చిన్న సన్రూఫ్ మాత్రమే ఇచ్చేవాళ్ళు, ఈవెన్ ఫియర్లెస్ టాప్ వేరియంట్లో కూడా. కానీ 2025 నుంచి పానోరామిక్ సన్రూఫ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్ రివ్యూ. వీడియో ఎక్కడి వరకు చూసారంటే మా రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. వెళ్ళే ముందు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా నెక్సాన్ కొనాలనుకునే వారికి ఈ వీడియో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.